హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెస్టర్న్ విజన్. ఈరోజు అయితే మన దగ్గర ఆల్ న్యూ 2024 డిజైర్ అయితే వచ్చేసింది. ఈరోజు మనం దీంట్లో ఏమేమి అప్గ్రేడ్స్ చేశారు, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ప్రైజింగ్ ఎంత, అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి దీంట్లో పాత డిజైర్కి కొత్త డిజైర్కి చాలా చేంజెస్ అయితే చేశారు. ఫ్రంట్ చూసారు కదా, మొత్తం మార్చేశారు. పెద్ద గ్రిల్ అయితే వస్తుంది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు, చాలా క్లాసీ లుక్ వస్తుంది మనకి. అలాగే లోగో కింద మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ప్లేస్ చేశారు, ఎందుకంటే దీనికి 360 డిగ్రీ కెమెరా వస్తుంది. ఇవి ఎల్ఈడి క్రిస్టల్ విజన్ హెడ్ ల్యాంప్స్ ఇవి. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడిలో ఇచ్చేశారు. ఇండికేటర్స్ మాత్రం హాలోజన్లో వస్తాయి. అలాగే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా వస్తాయి దీనికి. ఇంజిన్ విషయానికి వస్తే మనకి ఇది 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజిన్ అయితే వస్తుంది. అలాగే మనకి దీంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ రెండు ఉంటాయి. అట్ ద సేమ్ టైం సిఎన్జి కూడా ఇచ్చారు. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 81.58 PS ఉంటుంది. అట్ ద సేమ్ టైం టార్క్ వచ్చేసరికి 111.7 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటుంది. టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 185/65 R15 ఇంచెస్ డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రేర్కి వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆటో ఫోల్డ్ ORVMs విత్ ఇండికేటర్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 360 డిగ్రీ కెమెరా కూడా ప్లేస్ చేస్తారు. మనకి బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. అండ్ మనకైతే సన్ రూఫ్ అయితే వస్తుంది ఇక్కడ. సో మనకి ఇంకో విషయం ఏంటంటే, మన డోర్స్ దగ్గర క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు, కొంచెం క్లాసీ లుక్ కోసం. పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. అండ్ దీంట్లో బేస్ వేరియంట్ నుంచి కూడా రేర్ డిఫాగర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి బ్రేక్ లైట్. వెనకాల మనకి 3D ట్రినిటీ రేర్ ల్యాంప్ సిగ్నేచర్ అని దీనికి పేరు పెట్టారు. సో ఇది వచ్చేసి ఎల్ఈడిలో ఉంటుంది, కాకపోతే మనకి రివర్స్ లైట్ అండ్ ఇండికేటర్ మాత్రం హాలోజన్లో ఇస్తారు. వెనకాల కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం దానిపైన క్రోమ్ గార్నిష్ ఇచ్చారు, విచ్ లుక్స్ రియలీ గుడ్. అండ్ కిందికి వస్తే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ రావు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే లేవు దీనికి, ఓన్లీ రేర్ ఉంటుంది. సో పైన మనకు వచ్చేసి స్పాయిలర్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిజైర్ అనే బ్యాడ్జింగ్ ఉంటుంది. ఓవరాల్గా సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపల చెక్అవుట్ చేద్దాము. సో డోర్ ఓపెన్ చేయగానే మనకైతే డ్యూయల్ టోన్ ఫినిష్ కనిపిస్తుంది, బేజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో. అదంతా హార్డ్ ప్లాస్టిక్ అనమాట, కాకపోతే ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్యాబ్రిక్తో సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ 4 పవర్ విండోస్ వస్తాయి. డ్రైవర్ సైడ్ ఒకటి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ అయితే వస్తుంది మిర్రర్. అండ్ ఇక్కడ మనకి ORVM కంట్రోల్స్ ఇచ్చారు, లాక్ అన్లాక్ ఇచ్చారు. అండ్ మనకి గ్రాబ్ హ్యాండిల్ చూసుకుంటే క్రోమ్ ఫినిష్లో ఇచ్చారు. సో ఇది మనకి ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ వస్తుంది, లెదర్ రాదు. బట్ కుషనింగ్ అయితే బాగుంది. సో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది బయట నుంచి. లోపల చూసుకుంటే మనకి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ స్టీరింగ్ వీల్ కనిపిస్తుంది విత్ లెదర్ ర్యాప్డ్ అండ్ ఫ్లాట్ బాటమ్. సో ఇది 3 స్పోక్. మనకు వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. అండ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్స్ ఫర్ ఆడియో కంట్రోల్స్. మనకి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ 360 డిగ్రీ కెమెరా బటన్ వస్తుంది ఇక్కడ. ఏసీ కూడా మనకి డ్యూయల్ టోన్లో ఇచ్చారు, అంటే కొంచెం క్లాస్గా కనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే మనకి ఇది 9 ఇంచెస్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ వెంట్స్కి వచ్చేసరికి సిల్వర్ ఫినిష్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ ఏసీ ఉంటుంది, అది వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ పవర్ సాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. గేర్ నాబ్ చూసుకోవచ్చు, మనకి ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్.
ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ రాదు. అదొకటి మనకి డిసప్పాయింట్మెంట్ ఇక్కడ. అదొకటి వచ్చి ఉంటే బాగుండేది. కొంచెం టిల్టప్ చేస్తే మనకైతే ఇక్కడ మాన్యువల్ IRVM అయితే వస్తుంది. అండ్ మనకి క్యాబినెట్స్ కూడా హాలోజన్లో ఇచ్చారు. ఇక్కడ మనకి సన్ రూఫ్ బటన్ అయితే ఉంటుంది, ఓపెన్ క్లోజ్. ఇది వన్ టచ్ ఓపెన్ అయితే ఉంటుంది కానీ వన్ టచ్ క్లోజ్ అయితే లేదు. మీరు దీన్ని క్లోజ్ చేయాలంటే కంప్లీట్గా బటన్ అది క్లోజ్ అయ్యేంత వరకు పట్టుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర విజయ్ గారు ఉన్నారు. ఆయన మనకి డీటెయిల్డ్గా దీంట్లో ఏమేమి వస్తాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజయ్ గారు చెప్పండి. ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ వెహికల్ ZXA ప్లస్ న్యూ డార్జిలింగ్ డిజైర్. ఇది ఈ టాప్ అండ్ వెహికల్లో మీకు వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ దీంట్లో ఇక్కడ. ఓకే. ప్లస్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి, వాయిస్ కంట్రోల్స్ వస్తాయి ఇక్కడ మీకు అది. ఓకే. ప్లస్ వచ్చేసి మనకి డిస్ప్లే అనేది 9 inches వస్తుంది మనకి ఇది. ఓకే. 9 inches డిస్ప్లే ఉంటుంది. ప్లస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఇందులో మీకు. ఓకే. AC వచ్చేతలకి మీకు ఆన్ ఆఫ్ ఉంటుంది, మీకు AC ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఇది. ఓకే. ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. ఓకే. వైర్లెస్ ఛార్జింగ్ ఇప్పుడు సపోజ్ అది వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది మీకు ఇది. ఓకే. ఇందులో వచ్చేసరికి మీకు 9 inchesలో వచ్చేసరికి మీకు డిస్ప్లేలో అంటే మన సెట్టింగ్స్ వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఏదైనా మ్యూజిక్ వైర్లెస్ అంటే ఆటో ఆండ్రాయిడ్ వస్తుంది, యాపిల్ కార్ప్లే మొత్తం వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇది. ఓకే. ప్లస్ ఇన్బుల్డ్ ఇందులో మీకు సుజుకి కనెక్ట్ అనే యాప్ వస్తుంది మన మారుతికి సంబంధించి. ఓకే. ఇందులో వచ్చేసి 40+ ఫీచర్స్ ఉంటాయి మీకు. ప్లస్ ఇందులో ఏంటంటే మీకు 40+ ఫీచర్స్లో ఇప్పుడు సపోజ్ వెహికల్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చినా కానీ జియో ఫెన్సింగ్ ఆల్ ఓవర్ మనకి ఇప్పుడు ఏమంటారు మన ఇప్పుడు సరౌండింగ్ మొత్తం హైదరాబాద్ సిటీలో వచ్చేసి మీకు ఒక 5 పాయింట్స్ అలా పెట్టుకోవచ్చు మీకు. ఆ ఫెన్సింగ్ దాటి మీకు వెళ్ళిందంటే అలర్ట్స్ వస్తుంటాయి మీ మొబైల్కే, మీకు అలర్ట్స్ వస్తుంటాయి మీకు. సపోజ్ మీరు ఇప్పుడు ఎక్కడైనా వెహికల్ పార్కింగ్ చేశారు బయట, ఏదైనా పోలీసులు వచ్చేసి ట్యూయింగ్ తీసుకెళ్తున్నారు, దానికి కూడా అలర్ట్స్ వస్తాయి మీకు. అది ఓకే. ఏదన్నా కానీ అలర్ట్స్ వస్తాయి, ఇలా వెహికల్ ట్యూయింగ్ తీసినారు, లేదా ఎక్కడన్నా మీరు పార్కింగ్ ఇచ్చారు వ్యాలెట్ పార్కింగ్కి, వెహికల్ ఎన్నిసార్లు తీస్తున్నారు ఎన్నిసార్లు పడుతున్నాయి మొత్తం అలర్ట్స్ వస్తుంటాయి మీకు. 40+ ఫీచర్స్ వస్తాయి. ఈ టాప్ ఎండ్ అనేది ZXA అండ్ ZXA ప్లస్లో ఏంటంటే టైర్ ప్రెజర్ మానిటర్ కూడా ఉంటుంది. ఓకే. ఓన్లీ మనకి ZXA అండ్ ZXA ప్లస్లో వస్తుంది మనకి. ఓన్లీ 2 టాప్ ఎండ్స్లో వస్తాయి. 2 టాప్ ఎండ్స్లోనే వస్తుంది మనకి. ఓకే. ఇది మనకి ప్రైజింగ్ ఎట్లా ఉందండి? ఇది ప్రైజింగ్ వచ్చేసి బేసిక్ అయితే ఎక్స్షోరూమ్ వచ్చేసి 6 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది మనకి. ఓకే. టాప్ ఎండ్ వచ్చేదానికి ఆన్ రోడ్ మీకు అప్రాక్సిమేట్గా 11,70,000 అలా పడుద్ది మీకు ఇది. ఓకే. ఆన్ రోడ్ అప్రాక్సిమేట్గా. ఓకే. సో మనకి దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి? ఇందులో వచ్చేదానికి మనకి 4 వేరియంట్స్ వస్తాయి. బేసిక్ వేరియంట్ LXI, VXI, ZXI అండ్ ZXA ప్లస్ వస్తుంది. మనకి ఏంటంటే బేసిక్ నుంచే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే. బేసిక్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వస్తుంది. ఓకే. బేసిక్ నుంచే మనకి ఈ వెహికల్. ఇంకా దీంట్లో మనకి తెలుసుకోవాల్సిన ఏమైనా హిడెన్ ఫీచర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? హిడెన్ ఫీచర్స్ అంటే ఇందులో మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే న్యూగా అయితే మనకి టైర్ ప్రెజర్ మానిటర్ ఏంటంటే ఈ వెహికల్స్ సడాన్ వెహికల్స్లో కనుక ఈ వెహికల్లోనే స్టార్టింగ్ మనకి. ఓకే. 360 కెమెరా కూడా ఇందులో నుంచి మనకి స్టార్టింగ్ ఈ వెహికల్ నుంచే మీకు. ఓకే. ప్లస్ ఇంకోటి ఎలక్ట్రికల్ సన్ రూఫ్ కూడా సడాన్లో ఈ వెహికల్ నుంచి వస్తుంది మీకు. ఈ 360 కెమెరా వస్తుంది. ఇది రివర్స్ ఇది అంటే ఫ్రంట్ వ్యూలో ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ది ప్లస్ ఫ్రంట్ రెండు చూపిస్తూ ఉంటుంది ఇందులో. ఓకే. అంటే మన సెట్టింగ్స్ బట్టి ఉంటుంది. సెట్టింగ్స్ బట్టి మనకి ఎట్లా ఏమేం చూసుకోవాలి మనం అనేది కూడా మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు మనం ఇది. ఓకే. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ మనకి లెఫ్ట్ దానికి. ఓకే. హలో. ఓకే. నైస్. ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇటు వచ్చేసి ఫైబర్ ఒకటి ఇస్తాడు మనకి, ఈ మెటల్ సిల్వర్ టైప్ ఇస్తాడు, ప్లస్ వుడెన్ టైప్ ఇస్తాడు మనకి. ఈ 3 వచ్చేసి మనకి లేటెస్ట్గా వచ్చినాయి ఈ వెహికల్లోనేవి. ఓకే. గ్లవ్ బాక్స్ కూల్డ్ కాదు కదా? కూల్డ్ కాదు, మామూలుగానే ఉంటుంది మీకు. ఓకే. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. సెకండ్ రో చూసుకుందాం. సెకండ్ రోలో మనకి ఇక్కడ ఒకటే పవర్ విండో వస్తుంది, క్రోమ్ ఫినిష్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వెనకాల కూడా. సో వెనకాల నుంచి లుక్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఫ్రంట్ సీట్ నా హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకున్నాను. నీ రూమ్ చాలా బాగుంది, ఎందుకంటే సెడాన్ కాబట్టి కొంచెం నీ స్పేస్ అయితే మనకి బాగుంటుంది. అండ్ మధ్యలో హంప్ కొంచెం ఉంది, సో మధ్యలో కూర్చున్న వాళ్ళకి కొంచెం లైట్గా ఇన్కన్వీనియంట్ అనిపించచ్చు.
వెనకాల కూడా మనకి రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని, సో అదొక గుడ్ థింగ్. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, యూఎస్బి ఒకటి, సి టైప్ ఒకటి, మొబైల్ హోల్డర్. అండ్ వెనకాల నుంచి మనకి సన్ రూఫ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది మాన్యువల్గా క్లోజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఓకే. అండ్ ఫ్రంట్ 2 హెడ్ రెస్ట్స్ వస్తాయి. వెనకాల కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే వస్తాయి. సెంటర్లో రాదు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ రెస్ట్ వస్తుంది. ఇది నేను కవర్ చింపట్లేదు. ఓకే. సో ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి అండ్ క్యాబిన్ లైట్స్ 2 సైడ్స్ వస్తాయి అన్నమాట. సెంటర్లో ఇవ్వకుండా మనకి సైడ్స్కి ఇచ్చారు, అక్కడ సన్ రూఫ్ ఉంది కాబట్టి. అండ్ ప్లేసింగ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది గ్రాబ్ హ్యాండిల్. వెనకాల నాకు థై సపోర్ట్ కూడా నాకు బాగుంది. నేను 5'9", బట్ ఓకే కంఫర్టబుల్. ఇంకొంచెం ఉండుంటే బాగుండేది, బట్ స్టిల్ ఈ సెడాన్కి మనకి కంఫర్టబుల్గానే ఉందన్నమాట. సీట్స్ కూడా మంచి కుషనింగ్ ఉంటే బాగుంది. ఓకే. సో ఇప్పుడు వెనకాల డిక్కీ చూద్దాము. కీ వచ్చేసరికి మనకి లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ బటన్స్ అయితే ఇచ్చారు. మనం ఈ బూట్ ఓపెన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ సెకండ్ వే వచ్చేసి మనం ఈ కీని పాకెట్లో పెట్టుకొని అక్కడ రిక్వెస్ట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసినా మనకి బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనకి బూట్ వచ్చేసి 382 లీటర్స్ ఉంటుంది. పాత డిజైర్ కంటే మనకి ఒక 4 లీటర్స్ అనేది పెంచారు దీంట్లో. సో ఇక్కడైతే మనకి టూల్ కిట్ ఇచ్చారు అండ్ రిఫ్లెక్టర్ ఇచ్చారు, ఏదైనా ఎమర్జెన్సీస్లో యూజ్ చేసుకోవడానికి. దీని కింద అయితే మనకి స్పేర్ వీల్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. మనకి స్పేర్ వీల్ వచ్చేసి స్టీల్ రిమ్తో ఇస్తారు. 14 ఇంచెస్ ఉంటుంది ఇది. దీని ప్రొఫైల్ వచ్చేసరికి 165, 18 or 14 ఉంటుంది. మనకి డీసెంట్ బూట్ స్పేస్ అయితే వస్తుంది దీంట్లో అయితే. సో ఫ్యామిలీకి అయితే మంచి కార్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి రివర్స్ కెమెరా ప్లేస్మెంట్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి అడిషనల్గా ఒక స్పాయిలర్ అయితే ఇచ్చారు, పాతదానికైతే రాదు. ఇది కూడా ఇక్కడ క్రోమసెన్స్ చాలా క్లాసీగా ఉంటుంది బండి అయితే మాత్రం. సేఫ్టీ విషయానికి వస్తే మనకి దీంట్లో 5 స్టార్ ఉంది గ్లోబల్ ఎన్క్యాప్లో. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ బేస్ వేరియంట్ నుంచి కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ వచ్చేసి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఏబిఎస్, ఈబిడి ఉంటుంది, ఈపీఎస్ ఉంటుంది, అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది దీంట్లో. డైమెన్షన్స్ చూసుకుంటే పెద్ద చేంజ్ ఏం లేదు పాతదానికి కొత్తదానికి. లెంత్ వచ్చేసి 3995 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసి 1735 mm ఉంటుంది. హైట్ వచ్చేసి 1525 mm ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 163 mm అయితే ఉంటుంది. నేను దీన్ని ఆన్ రోడ్ మీద కూడా టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది కుదిరితే కనుక నేను ఇంకా డీటెయిల్గా మీకు ఈ మైలేజ్ ఎంత వస్తుందో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ అప్డేట్స్ మీకు రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బుకింగ్స్ కోసం కింద కనిపిస్తున్న షోరూమ్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కార్ అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.